హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? సో ఈరోజు లాంగ్ వీడియో చేస్తున్నా, ఫస్ట్ లాంగ్ వీడియో నాది ఇది. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. సో ఈరోజు వచ్చేసి వీడియో లలిత జ్యువెలరీలో షాపింగ్, గోల్డ్ షాపింగ్. సో నేను, మా ఆయన, మా పాప కలిసి అయితే వెళ్తున్నాము. హన్మకొండలో ఉంది లలిత షోరూమ్ వచ్చేసి. మేము వరంగల్ కదా, వరంగల్ నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అక్షయ తృతీయ దగ్గరలో ఉంది. సో గోల్డ్ తీసుకోవాలంటారు కదా, తీసుకుందాము అన్నట్టు అయితే వెళ్ళినాము. సో ప్రైస్ వచ్చేసి 92,000 చేంజ్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది అనేది నేను లాస్ట్లో మీకు బిల్స్ అవి చూపిస్తా చూడండి. 92,000 చేంజ్ అయితే ఉంది. 24 క్యారెట్ అయితే ఇంకెక్కువ ఉంది. ఆల్మోస్ట్ మనకి 1,00,000 వరకు చేరుకున్నది. మేము 22 క్యారెట్ ఆర్నమెంట్ తీసుకోవడానికి, జ్యువెలరీ తీసుకోవడానికి అయితే వచ్చినాము. సో రిసీవింగ్ అదంతా అయితే మంచిగా ఉంది. బట్ ఇక్కడ తీసుకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మోసం ఉందా లేదా మంచి జరిగిందా అని అయితే చెప్తాను నేను, వినండి. లాస్ట్ వరకే చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఎంట్రన్స్లోనే ఏం జ్యువెలరీ కావాలని అడిగారు. అయితే మేము ఒక్కటి ఫిక్స్ అయ్యి వెళ్ళలేదు. నాకైతే ఒక 3 ఆప్షన్స్ ఉండే. 3లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి నాది ఒక హారం ఉంది. హారం మీదకి బుట్టాలు, దానికి సెట్ అయ్యే బుట్టాలు తీసుకోవాలని, లేదా నల్ల పూసలు, లాంగ్ నల్ల పూసలు తీసుకోవాలి, లేదా కంటె మోడల్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, కంటె మోడల్లో ఒక పీస్ తీసుకుందామని అనుకున్నాము. ఈ 3 ఆప్షన్స్ ఉండే. ఇది కాకుండా అంటే మనకు నచ్చకుండా వేరే ఇంకా ఏమన్నా తీసుకుంటే బాగుండు అనుకుంటే, ఇవి 3 కాకుండా అయితే పిల్లలు ఇద్దరికి చెరొక చైన్ తీసుకోవాలనే ఆలోచన అయితే ఉండే. సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము నల్ల పూసలు చూస్తున్నాము, లాంగ్ నల్ల పూసలు చైన్. సో మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేవు. న్యూ డిజైన్స్ కానీ లేకపోతే కలెక్షన్ కానీ, నేను ఎంత నేనైతే లలితకి వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి లలిత జ్యువెలరీకి నేను చాలా మోడల్స్ ఉంటాయేమో, చాలా కలెక్షన్ ఉంటుంది, మనం మంచి మంచి మోడల్స్ చూసి ఏదో ఒకటి మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నా. బట్ ఇక్కడ చూస్తే లిమిటెడ్గానే అనిపించింది. ఇక్కడైతే లాంగ్ చైన్ అయితే చూస్తున్నాము, నల్ల పూసలు. ఒకటి చూశాను, 20 గ్రామ్స్కి పైనే ఉండే. కొన్ని ట్రై చేశాను, అంతగా అనిపించలేదు. అంతగా 1 గ్రామ్ గోల్డ్లో దొరికే ఆ మోడల్స్ అనిపించినవి. లాస్ట్కు వచ్చేసి ఒకటి ఎలా ట్రెండింగ్ అని కాదులే కానీ ఓల్డ్ మోడలే కానీ ఒకటైతే కొంచెం మంచిగా అనిపించింది. అది వచ్చేసి 18 గ్రాముల చేంజ్ ఉంది. దానికి ఎస్టిమేషన్ వేపిస్తే 1,88,000 పైనే అన్నారు. ఇంకా జిఎస్టీ, తరుగు ఇవన్నీ యాడ్ అవుతాయని చెప్పారు. సో దీని తర్వాత మీకు లాస్ట్లో సెలెక్ట్ చేసుకుంది అయితే కనిపిస్తుంది. సో మా సారు నేనైతే చూస్తున్నాము. మా పాప ఏమో షోరూమ్ని మొత్తం చుట్టేస్తుంది, అన్ని వీడియోస్ తీసుకొని వస్తుంది మమ్మల్ని వదిలేసి వెళ్ళి. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, మామూలుగా స్టోన్స్ ఓన్లీ ఇవేంటి సీజెడ్ స్టోన్స్ అంటారు కదా, అందులో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నాకు అంత అనిపించలేదు అవి తీసుకోవాలని. లెంత్ కూడా కాదనమాట, అవి మిడిల్ లెంత్, అవి లాంగ్ లెంత్ కాదు. ఆల్రెడీ నాకు షార్ట్ ఉంది కాబట్టి మిడిల్ అంత అవసరం అనిపించలేదు, లాంగ్లోనే చూసాను నేను. సో ఇవి ఇప్పుడు నేను చెప్పిన మిడిల్ లెంత్ అనమాట ఇప్పుడు తీసేవి. సో ఇవి వచ్చేసి 15 గ్రాములలో ఉన్నాయి. మనకు స్టార్టింగ్ లాంగ్ నల్ల పూసలు, మిడిల్ నల్ల పూసలు 15 గ్రాముల నుంచి ఉన్నాయి. ఇంకోటి షార్ట్ ఉంటుంది కదా, ఓన్లీ నెక్ వరకు, షార్ట్ నల్ల పూసలు వచ్చేసి మనకు 5 గ్రాముల నుంచి కూడా ఉన్నాయి లలితాలో. సో గ్రామ్ వచ్చేసి మనకు, తులం వచ్చేసి మనకు 92,000 ఉంది అని చెప్పాను కదా, గ్రామ్ వచ్చేసి 9,200 చేంజ్ ఉంది. సో 15 గ్రాముల నుంచి నల్ల పూసలు మిడిల్, లాంగ్ లెంత్ అయితేనేమో 18 గ్రాముల నుంచి ఉన్నాయి. సో బాగా షార్ట్ అయితేనేమో 5 గ్రామ్స్ నుంచి ఉన్నాయి.
కొంత కలెక్షన్ ఓకే అనిపించింది, కానీ అంత సూపర్ డూపర్ అని అయితే నేను చెప్పను. మన గుండంకులు చెప్తారు కదా డబ్బులు ఊరికే రావు అనేసి. సో డబ్బులు ఊరికే రావు కాబట్టి నచ్చిందే తీసుకోవాలి, నచ్చింది అయితే వదిలేసి వచ్చేయడమే. సో ఒక్కటి రెండు నచ్చినాయి, కానీ అంత సూపర్ డూపర్ అని అయితే నేను చెప్పను. సో దీని తర్వాత నల్లపూసలు అయితే కొన్ని చూసినాము. ఒకటైతే ఫిక్స్ చేసి అది వచ్చేసి 18 గ్రాములలో ఫిక్స్ చేసి పక్కకు పెట్టి అయితే వెళ్ళినాము. వెళ్ళి నెక్స్ట్ వచ్చేసి బుట్టాలు చూసినాం అనమాట. ఇంకొకటి ఏంటి అంటే అక్షయ తృతీయ అనేసి కొనాలి అని చెప్తారు కదా. సో అంత మ్యాండేటరీ అయితే కాదని నేను అనుకుంటా. నేను స్టార్టింగ్లో చెప్పిన కదా అక్షయ తృతీయ అనేసి కొందామని వెళ్ళినామని. యాక్చువల్లీ అది కాదు, అక్షయ తృతీయ అని కాదు. ఒక కొంచెం మనీ చేతికి రావడం వల్ల అవి చేతిలో ఉంటే వేస్ట్ అవుతాయి అనేసి, ఖర్చు అయిపోతాయి అనేసి వెళ్ళినాము. ఎందుకంటే ప్రతిసారి అక్షయ తృతీయకైతే మేము కొనము, ఎప్పుడు కొనలేదు కూడా. నేను అంత నమ్మను. మనకి ఎప్పుడు చేతిలో మనీ ఉంటే, ఎప్పుడు సేవింగ్స్ అవి చేసుకొని చేతిలో మనీ పెట్టుకుంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలి అనేది అయితే నా ఉద్దేశం. సో కొన్ని సేవింగ్స్ చేతికి అందడం వల్ల తీసుకోవడానికైతే మేము వెళ్ళినాము. సో ఇక్కడ వచ్చేసి డైమండ్ జ్యువెలరీ, సిల్వర్ అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూడండి లాకెట్ చూపిస్తున్నా కదా, ఇది నేను సెలెక్ట్ చేసింది పాత మోడలే, బట్ మంచిగా అనిపించింది. 18 గ్రాములలో అంటే పర్లేదు కదా. సో అందుకని అది సెలెక్ట్ చేసినాము. అది 2 lakhs దగ్గర 2 lakhs వరకు అయితే రేట్ చెప్పిండ్రు. సో దీన్ని పక్కకు పెట్టేసి పక్కకైతే ఉంచండి, ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసి వస్తా అనేసి వెళ్ళినాము. ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చినాము. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం కమ్మలు అండ్ హారాలు, నెక్లెస్లు ఇవన్నీ ఉన్నాయి. కంటె డిజైన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. బట్ కంటె డిజైన్స్లో వచ్చేసి ఎక్కువ లేవు, ఓన్లీ ఒక 2 డిజైన్సే ఉంటే చూపించారు. అది కూడా ఒక్కొక్క కంటె డిజైన్ 5 తులాలు అని చెప్పారు. 5 తులాలు తీసుకునే అంత మనకంత లేదు. నేను ఒక తులంన్నర అనుకొని అయితే వెళ్ళినాము. సో బుట్టాలు అయితే చూస్తున్నా, ఈ చౌకు పెట్టుకున్న చూడండి ఈ బుట్టాలు, ఇవి వచ్చేసి 11 గ్రాములు ఉన్నవి. 11 గ్రాములు అంటే మనకు దగ్గర 1,00,000 పైనే పడుతుంది. ఇంకా కొన్ని నక్షి మోడల్లో అయితే చూసిన కొన్ని మంచిగానే అనిపించినాయి, కానీ వెయిట్ ఎక్కువ ఉన్నాయి. 18 గ్రాములు అట్లా, 2 తులాలు అట్లా ఉన్నాయి. 2 తులాలలో కమ్మలు అంటే అంత అవసరమైతే అనిపించలేదు. బట్ నచ్చినవి ట్రై చేసి అయితే చూశాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒక కమ్మల జత కూడా పక్కకైతే చూసి నచ్చింది, దాని మీద అయితే ఒక కన్నేసి పెట్టుకున్నా. ఆ తర్వాత కంటె చూద్దామని అయితే వచ్చినాము. కంటెకు ముందు ఇక్కడ వడ్డానాలు కనిపిస్తే వడ్డానం తీసి చూసుకుంటున్నా. సో ఈ వడ్డానం వచ్చేసి అంత లక్ష్మీ అమ్మవార్లతోటి, దేవుళ్ళతోటి చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ 100 తులాలు కాదు, 100 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే 10 తులాల కంటే ఎక్కువ. ఇప్పుడు చూపిస్తుంది చూడండి కంటె డిజైన్స్ ఇవి. ఒక్కొక్కటి వచ్చేసి 5 తులాలంట. మనకు 5 తులాలు పెట్టే అంత సీన్ లేదులే, అంత పెద్దగా కూడా అవసరం లేదు మనకు అనేసి నేను ఇంకా అవి జస్ట్ ట్రై చేసి చూసి అక్కడ పెట్టిన. ఈ నాన్తాడు ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా వచ్చేసి 18 గ్రాముల నుంచి ఉన్నాయి. పర్లేదు బాగానే ఉన్నాయి, కాకపోతే చాలా తక్కువ కలెక్షన్ ఉంది. ఈ హారం, నెక్లెస్ ఈ 2 చూసిన, ట్రై చేసిన, బాగానే ఉన్నాయి. 2 కలిపి వచ్చేసి 100 గ్రామ్స్ అన్నారు. సో ఒకసారి అయితే ట్రై చేద్దాము, బాగుంది కదా అనేసి ట్రై చేసా. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వండర్ ఏంటి అంటే, నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. సో ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయింది నాకు. ఇక్కడ నెక్ పీసులు ట్రై చేస్తున్నాం కదా మా పాపకి, కొంచెం అలిగింది అనమాట. ఎందుకు అంటే ఆమెకి కమ్మలు కావాలట, బుట్టాలు కావాలట. అలిగింది, ఆమెని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ నెక్ పీస్ కూడా చూసినాం, బాగున్నాయి. ఈ 2 పీసులు ఉన్నాయి, కానీ ఫైనల్గా అందులోనే ఒకటి తీసుకుంటామని అయితే నేను అనుకోలేదు, బట్ అదే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా వేరే నెక్లెస్లు కూడా ట్రై చేసాము, బట్ అంత సెట్ అవ్వలేదు. పాపకి మాత్రం ఈ చిన్నది కూడా వేసి చూసా, కాస్ట్ల నెక్లెస్ కూడా వేసి చూసా, అంత యూనిక్గా అయితే అనిపించలేదు.
ఇంకా వచ్చేసి ఒక నెక్ పీస్ అయితే ఫస్ట్ ఇందాక చూపించిన కదా, ఆ నెక్ పీస్లోనే ఒకటి తీసుకున్నాము. అండ్ బుట్టాలలో కూడా నేను తీసుకున్న బుట్టాలు వచ్చేసి ఇవి అనమాట. ఫస్ట్ వెళ్ళగానే ఏవైతే ట్రై చేశానో మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి కూడా అవే తీసుకొని వచ్చాము. ఫస్ట్ డే వెళ్ళిన రోజేమో నెక్ పీసు, సెకండ్ డే వెళ్ళి మళ్ళీ ఆ బుట్టాలు తీసుకొని అయితే వచ్చినాము. రెండు కలిపి బుట్టాలు వచ్చేసి 11 గ్రామ్స్, ఈ నెక్ పీస్ వచ్చేసి 13.5 గ్రామ్స్. సో ఈ నెక్ పీస్కి వచ్చేసి 1,40,000 చేంజ్ పడింది. బుట్టాలకు వచ్చేసి 1,06,000 పడినాయి, 6,000 చేంజ్ పడింది. మీకు వీలైతే బిల్స్ అవి యాడ్ చేస్తాను. తరుగులో మాత్రం లలిత వాళ్ళు మామూలుగా మ్యానిపులేట్ చేయలేదు. ఎందుకంటే నేను బయట చేపించినవి తీసుకున్నవి ఏవైనా కూడా తరుగు చాలా తక్కువ ఉంటుండే. లలితలో మాత్రం ఆఫర్స్ అని రప్పించుకొని బుట్టాలకు వచ్చేసి 13 గ్రామ్స్ 13% వేస్టేజ్ వేశారు. నెక్ పీస్కి వచ్చేసి 16%. సో నెక్ పీస్కి వచ్చేసి 16% వేస్టేజ్ అయితే వేశారు. 16% వేసి అందులో 3% డిస్కౌంట్ తీశారు నెక్ పీస్కి. అండ్ బుట్టాలకు కూడా 13% వేస్టేజ్ వేసి ఆ తర్వాత 3% వేస్టేజ్ అయితే తీసేశారు. నాకు ఇక్కడ అర్థం కాదు, ఎందుకంటే చిన్న డిజైన్ చిన్న నెక్ పీస్కి కూడా 16% వేస్టేజ్ వేయడం అనేది నాకు దారుణం అనిపించింది. ఎందుకంటే పెద్ద హెవీ మోడల్ ఏం కాదు తీసుకున్న వస్తువులు, బట్ ఎక్కువ వేస్టేజ్ వేసి దాంట్లోనే తీస్తున్నామని ఆఫర్ అని పెట్టి దాన్ని జనాలని మ్యానిపులేట్ చేయడమే. అదైతే నాకు అదొకటి నచ్చలేదు. ప్లస్ జిఎస్టీ యాడ్ చేశారు. జిఎస్టీ అయితే ఎక్కడైనా యాడ్ చేస్తారు కాబట్టి ఓకే, బట్ తరుగు మాత్రం చాలా ఎక్కువ పడిందని నాకు అనిపించింది. సో మేకింగ్ అది సపరేట్గా అయితే ఏమి వేయలేదు, ఎందుకంటే తరుగులోనే అన్నీ కవర్ అవుతాయి కావచ్చు మేబీ. సో ఇది మా జ్యువెలరీ వీడియో. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.